వదిలాలి కృష్ణమాది గారి నాయకత్వం. ఎంఆర్పిఎస్ నాయకులారా, అందరికీ విజ్ఞప్తి. ఏకసభ్య కమిషన్ మన ఉమ్మడి గుంటూరు జిల్లాకి ఈరోజు విచ్చేసిన సందర్భంగా వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి ఎంఆర్పిఎస్ నాయకురాళ్ళు అందరం కూడా కదిలి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాము. అందరూ కూడా కలిసి నడవాలని చెప్పేసి దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, అన్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న మందకృష్ణ మాది గారు ఇచ్చేస్తారు కాబట్టి ప్రజలందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వద్దిలాలి కృష్ణమాది గారి నాయకత్వం, వద్దిలాలి కృష్ణమాది గారి నాయకత్వం, వద్దిలాలి కృష్ణమాది గారి నాయకత్వం. రైట్ సైడ్ గేట్ ద్వారా మూవ్ అవ్వాల్సింది కోరుతున్నాం. మీడియా వారు కూడా కొంచెం వెనక్కి జరగాల్సింది దయచేసి. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ ఏకసభ్య కమిషన్ చైర్మన్గా నియమించబడ్డ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత మీద వినతి పత్రం మాదిగలందరి పక్షానే కాకుండా మాదిగలతో పాటు రిజర్వేషన్ల ఫలాలు పొందని దళిత కులాలందరి పక్షాన ఎంఆర్పిఎస్ ఒక వినతి పత్రం ఇచ్చింది. వినతి పత్రానికి ఆధారంగా కమిషన్ నివేదికలు, కోర్టులలో సుప్రీంకోర్టు జడ్జీల తీర్పులు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయాలు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మేధావుల అభిప్రాయాలన్నిటినీ సాక్ష్యాలుగా ఆయనకు అందించడం జరిగింది. ప్రధానంగా మేము గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ప్రధానంగా 2-3 కోణాల్లో మేము విజ్ఞప్తి చేశాం. 59 షెడ్యూల్ కులాల్లో ఉన్న ఒకే కులమైన మా మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఫలాలు అన్ని రంగాల్లో పొందుతున్నారు. మాదిగలతో పాటు మిగిలిన కులాలు వాళ్ళ జనాభా పరంగా రిజర్వేషన్ ఫలాలు పొందలేకపోవడం వల్ల వెనుకబడిపోయారు. నుండి వచ్చే ఐక్యత బూటకమైంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పాడు, సమాజం దృష్టిలో వివక్షత గురవుతున్న వాళ్ళందరినీ నేను అంట్రాన్ కులాలుగా చేర్చిన మాట నిజమే, కానీ సమాజం దృష్టిలో అంట్రాన్ కులాలుగా పిలువబడ్డ వాళ్ళందరినీ ఎస్సీ లిస్టులో చేర్చిన మాట నిజమే, కానీ దళితులు అనబడుతున్న ఏ 2 కులాల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు. అంటే దళితుల సాంఘిక స్థితిగతులు ఒకే తిరిగా లేవు, సమాజంలో వాళ్ళ ఊర్లలో లేవు అని సాక్ష్యం చెప్పింది ఒకటి కాదు. ఈ బూటకు ఐక్యత మాకు అవసరం లేదు. ఈ బూటకు ఐక్యత రుద్ది మా అవకాశాలు దోచుకుంటే మేము అంగీకరించలేదు. మాకు వాళ్ళ కపట ప్రేమ మాకు వద్దు.
నిజమైన ప్రేమ మాకు కావాలంటే వర్గీకరణ అంగీకరించాలి. నిజంగా దళితుల ఐక్యతను వాళ్ళు కోరుకుంటే, మాదిగల వాటర్ మాదిగలకి ఇచ్చడానికి ఒప్పుకోవాలి. రెల్లిల వాటర్ రెల్లిలకు రావడానికి అంగీకరించాలి. ఇవాళ మాదిగల గురించే కాదు, అదే సమయంలో నేను రెల్లి వాళ్ళ గురించే కాదు, ఇప్పుడు నా సోదర సామాజిక వర్గం ఇప్పుడు నాకు కలిసింది. ఇప్పుడు మీ ముందుకు వచ్చిపోయినట్టుగా ఉన్నది మాల దాసరి పేరే మాలదాసరి. నాకు మాలదాసరికి సంబంధించిన తమ్ముడు వచ్చి, అన్నా మేము ఈ పూటకు ఐక్యత కింద ఉండమన్నా, మా వాట మాకు రావడానికి సహకరించన్నా అని చెప్పి, మాల దాసరి పేరుతో, మాలలో దాసరి అంటే మాలలకు పూజారి వృత్తి చేసే కులం, మాకు ఏబిసిడి గ్రూప్లో డి గ్రూప్లో చేర్చడానికి సాయం కావాలని అడుగుతుంటే, రెండు మాదిగ పల్లెల్లో ఐక్యత లేదు, సాంఘిక సమానత్వం లేదు, ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు, కేవలం దోసుకోవడానికి మాత్రమే ఐక్యత గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే సమయంలో మా రెల్లికి సంబంధించిన ప్రజలు ఉన్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర బేస్ నుంచి మొదలుకుంటే విజయవాడ, గుంటూరు వరకు కూడా మా రెల్లి ప్రజలు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగని కాలంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండేది కాదు, విద్యా అవకాశాలు వచ్చేది ఉండేది కాదు. గతంలో రామచంద్రరాజు కమిషన్ పడ్డప్పుడు వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే ఎంతో కొంత మా రెల్లి ప్రజలకు కొంత న్యాయం జరిగింది. మా రెల్లి ప్రజలు కూడా దాదాపు 12కు సంబంధించిన కులాలుగా వాళ్ళు రెల్లి ప్రజలు, పాకి ప్రజలు, పైడి ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా వర్గీకరణ కోరుకుంటున్నారు. ఒక్క మాట చెప్పాలంటే, నిన్నటి వరకు రిజర్వేషన్ ఫలాలను ఏకపక్షంగా దోసుకున్న మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు తప్ప, మాలలో ఇప్పటికీ ఉపకులాలుగా ఇతర కులాలుగా, మాలలకు అనుబంధ కులాలుగా చెప్పబడ్డ కులాలు కూడా మేము మాలలతో కలిసి ఉండం, మా వాట మాకు రావాలంటుండ్రు. మాదిగలు కలిసే లేనప్పుడు మాదిగల వాట మాదిగలకు రావాలంటుండ్రు. మాదిగలు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు? మాదిగలు కలిసి మాదిగలకు రెల్లి ప్రజలతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నారు? లేదు. మరి వాళ్ళ వాట వాళ్ళు పొందాలి కదా. ఐక్యత ముసుగులో మా అవకాశాలు దోసుకుంటామంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు. ఈ పూటకు ఐక్యతను మేము అంగీకరించాం. అన్యాయం జరిగింది వాస్తవం కాబట్టి వర్గీకరణ మేము కోరుకుంటున్నాం. ఆ వర్గీకరణ త్వరగా జరిగే విధంగా సహకరించాలని చెప్పి, త్వరగా రిపోర్ట్ వచ్చే విధంగా సహకరించాలని చెప్పి గౌరవ కమిషన్ చైర్మన్ గారిని కోరాం. ఇకపోతే 2 లోపాలు కూడా ఎత్తి చూపాం. అవసరం కొంత టైం తీసుకోమని చెప్పాం. నిన్నటి వరకు ఒక పల్లెకు పల్లె 60-70 ఏళ్ళుగా ఎస్సీ మాదిగలు హిందూ మాదిగల కిందనే ఉంటారు. వాళ్ళకి చిన్నపాటి ఉద్యోగాలు వచ్చినా, చదువుకునడానికి ఏదైనా స్కాలర్షిప్ వచ్చినా మాదిగలు ఉంటారు. కానీ అకస్మాత్తుగా వాళ్ళందరూ క్రైస్తవ మాదిగలు అయిపోయారు. అంటే మాదిగల సంఖ్యను తగ్గించడానికి సచివాలయం పరిధిలో, రాష్ట్ర ఇక్కడ పరిధిలో ఒక కుట్ర జరుగుతున్నట్టు కనిపిస్తున్నది. ఎగ్జాంపుల్, ఇంకొక కోణం, మా ఇంటి పేరు మంద. ఇక్కడ మందాకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మంద ఇంటి పేరుతో మాదిగలు ఉన్నారు, వాళ్ళు మాదిగ సర్టిఫికెట్ కిందనే ఉంటారు. చాలా ఊర్లలో వాళ్ళను ఎస్సీ మాల కింద పేర్లతో సహా మాల కింద పెడుతున్నారు. చాలా గ్రామాల్లో మాదిగల సంబంధించిన పేర్లను కూడా మాలల కింద తీసుకొచ్చారు. అంటే ఇక్కడ 2 కుట్రలు జరుగుతున్నాయి. మమ్మలను, మా జనాభాను సంఖ్యను తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని సరిచేసే విధంగా వారం 10 రోజులు అదనం టైం తీసుకున్నా మంచిదే, కానీ దీన్ని సరిచేసినాకనే వర్గీకరణకు సంబంధించిన న్యాయబద్ధమైన రిపోర్టును అందించాలని చెప్పి మేము కమిషన్ చైర్మన్ గారిని కోరడం జరిగింది. మళ్ళా చెప్తున్నాం, ఐక్యత బూటకం. మాకు అన్యాయం జరిగింది వాస్తవం. మాదిగలకే కాదు, రెల్లి వాళ్ళకి జరిగింది. రెల్లి వాళ్ళకే కాదు, మాల దాసరికి సంబంధించి జరిగిందని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఐక్యత ఎంత బూటకమో, అన్యాయం జరిగింది ఎంత వాస్తవమో ఇదంతా సాక్ష్యం. కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా కమిషన్ నివేదిక త్వరగా వచ్చే విధంగా చూడాలని చెప్పి గౌరవ పెద్దలకు విజ్ఞప్తి చేసి వచ్చాము.